ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అందిన ఆహారంలో మన యేసయ్య గుణగణాలు ఎంత గొప్పవి. అసలు యేసుని ప్రేమ అది వివరింపతరమా? ఈ లోకంలో లేని ప్రేమ పరలోక ప్రేమ. ఈ లోకంలో ప్రేమకు అనే మాటకు వేర్వేరు నిర్వచనాలు ఉన్నాయి. కానీ పరలోక ప్రేమకుండే నిర్వచనం అది శాశ్వతమైన ప్రేమ. నీవు ప్రేమించకయే నిన్ను ప్రేమించే ప్రేమ. ఎంత గొప్ప దేవుడండి! కరుణా సంపన్నుడు మన దేవుడు, మహిమాన్వితుడు, మహోన్నతుడు, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించే దేవుడు. పిల్లరా, ఈ దినము నిన్ను ఈ విధంగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడంటే అది కేవలము ఆయన ఉచిత కృప. నువ్వు అనుకున్న కార్యాలు జరుగుతున్నాయి కదా, ఒకవేళ కొంచెం లేట్ అయినా కార్యాలు చేసేవాడు దేవుడు కదా. మీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. ఒకసారి కూర్చొని ప్రశాంతంగా ఆలోచించండి. మీ వెనుకటి జీవితంలో అయ్యో ఈ పని ఇక నాకు జరగదు, నా పని అయిపోయింది, నా బ్రతికింతే అనుకున్న పరిస్థితుల్లో ఆ ప్రభువారు యొక్క ఈ వాక్యము నిన్ను ఎంతో ఆదరించింది కదా, నిన్ను ఎంతో బలపరిచింది కదా. ఎన్నో మార్లు ఆయన వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు కదా. అవి ఈ దినం జరుగుతుందా లేదా? చెప్పండి బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి, పర్సనల్గా ఆలోచించండి. నేనైతే ఆయన చేసిన కార్యాలు తలుచుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. అవి అసలు నా జీవితంలో జరిగేవేనా? నేను ఆ కార్యాలు నా జీవితంలో జరిగించడానికి అంత స్థాయి నాకుందా? నేను అంత గొప్పవాడినా? కానే కాదుగా. గడ్డి పువ్వు లాంటి వాడిని, నీటి బుడగ లాంటి ఆయుష్య కలిగిన వాడిని. అయినా ఇన్ని వత్సరాలు నా దేవదేవుడు నన్ను నడిపిస్తూ, ఆయన కృపలో కాచి కాపాడుతూ, ఆయన ఉచిత కృప వలన ఆయన నన్ను ప్రేమిస్తూ, ఎలాంటి ప్రేమ? శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తూ ఆయన కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నా జీవితంలో చేశాడు. ప్రియులారా, ఇవి కూడా మీ జీవితంలో చేశాడా లేదా? చేశాడు, తప్పనిసరిగా చేస్తున్నాడు కూడా, ఇంకా చేస్తాడు. కార్యములు చేయవాడు దేవుడు. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన. అవును పిల్లరా, దేవుడు కార్యం చేయాలంటే ఆయన పైన ఆనుకునేది నేర్చుకోవాలి, ఆయన పైన ఆధారపడేది నేర్చుకోవాలి. నీ శక్తి పైన, నీ బలం పైన, నీ ధనం పైన, లేక లోక సంబంధమైనవి ఏవేవో గొప్ప కొన్ని ఉంటాయి కదా, వాటిపైన ఆధారపడవచ్చు. అవేవి కూడా కార్యములు చేయలేవు. అందుకే ఆ దైవజనులు ఎంత గొప్ప అనుభవపూర్వకంగా ఈ పాట రాశాడు. ఆనుకునుట నేర్పయ్యా, సజీవైన నీ పైన ఈ అరణ్య మార్గం. ఎందుకంటే కార్యం చేసేవాడే, మార్గం చూపించేవాడే, నన్ను నడిపించేవాడు.
అవునా ప్రియ దేవుని బిడ్డారా, దేవునిపై ఆధారపడడం నేర్చుకోండి. దేవునిపైన ఆధారపడండి. లోకంలో ఏ మనుషులను నమ్మవద్దు, ఏ మనుషులను నమ్మవద్దు. ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడే. కారణం సాతాను గాడు, వాడు స్వార్థపరుడే కదా. దేవుడిచ్చిన స్థాయిని మరచి ఇంకా గొప్ప స్థాయి కావాలనుకుంటుంటే ఆ స్థాయి ఇచ్చిన దేవుడిని మర్చిపోవడం అంటే వాడికి ఎంత స్వార్థం. అదే మనసు మానవీయ మనసు, దైవిక మనసు అది కాదు, నిస్వార్థమైన మనసు. మనం ప్రేమింపకయే మనల్ని ప్రేమించే మనసు. నువ్వు పలక్కపోయినా నేను పలకరించేవాడు యేసయ్య. నువ్వు వెనుదిరిగినా ఆ వైపు వచ్చి నీ వైపు చూచేవాడు. కరుణా సంపన్నుడు, కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, మహిమాన్వితుడైన దేవుడు. వీళ్ళరా ఆ దేవదేవునిపై ఆనుకొని ఎన్నో గొప్ప కార్యాలను, ఆత్మీయ కార్యాలను, అద్భుత కార్యాలను నీ జీవితంలో, మన జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో నీవు అనుభవించుదువు గాక. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మహోన్నతుడా స్తోత్రం. వాక్యం వింటున్న బిడ్డలందరి జీవితాలలో ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు నాయన. ఆశ్చర్య కార్యాలు మీరు చేస్తున్నారు ప్రభు. అద్భుత కార్యాలు మీరు చేయబోతున్నారు ప్రభువా. మీపై ఆనుకొనుట నేర్పించండి, మీపై ఆధారపడడం నేర్పించండి, మీతో నడవడం నేర్పించండి, మీతో ఉండడం నేర్పించండి, మీతో నివాసం చేయడం నేర్పించండి. మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోనమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. హల్లెలూయా.